ఈరోజు వీడియో చూడండి. ఈరోజు మేము మా ఫ్యామిలీ కోసం షాపింగ్‌కి వెళ్ళామన్నమాట. సో, ఆ వ్లాగ్ కూడా పెద్దగా వీడియో క్లిప్స్ లేవు. బట్ స్టిల్ మీకైతే షేర్ చేస్తాను ఉన్నవైతే. సో, యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే మనం జిమ్ స్కిప్ అయ్యేదే లేదు. ఏదో అడ్డంకం వస్తే తప్ప ఊరికే అయితే కూర్చోము. పొద్దున్న లేచి మంచిగా రెడీ అయిపోయి జిమ్‌కి వెళ్ళిపోయాము. ఈరోజు క్లాస్ వచ్చేసి హ్యాండ్స్‌కి అనమాట. సో, జిమ్‌లో ఏంటంటే కొంచెం మనకి తెలిసిన వాళ్ళు, ఇంకా కొంచెం మనతో బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో తెలుసా? సో, పక్కన వాళ్ళు ఫన్ చేస్తూ ఉన్నారు వీడియోస్ తీస్తుంటే మా ఆయన. సో, అంటే నేను వేసేది ఏమో చిన్న చిన్న వెయిట్స్, బట్ దానికి వీడియోస్ అన్నట్టు వాళ్ళకి తెలీదు. చాలా వరకు తెలీదు వాళ్ళకి నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో వీడియోస్ పోస్ట్ చేస్తాను అనేసి. మా ఆయన ఇంకా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాడు. లేదు, యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళ సబ్స్క్రైబర్స్ మోటివేట్ చేయడానికి తను ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటుంది, ఇది అది అని కొంచెం బాగా డబ్బా కొడుతుంటాడు అనమాట. అందరికీ కాదులేండి, వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపించే వాళ్ళకే చెప్తారు. అంటే మన క్లోజ్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుంటారు. సో, ఆ రకంగా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యి వాళ్ళ వైఫ్స్, వాళ్ళ కజిన్స్ చూడడం స్టార్ట్ చేశారంట. సో, నాకు చాలా బాగా అనిపించింది అబ్బా. అంటే అందరినీ చూడమని మనం ఫోర్స్ చేయము, కానీ ఆ ఒక్కరిలో కూడా యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళకి పనికొచ్చే వీడియోస్ ఉంటాయి కదా, అంటే ఒక్కరికైనా సరే ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అన్నట్టు వాళ్ళకి రీచ్ అయితే హ్యాపీ. చూస్తారు, వాళ్ళకి నచ్చలేదా, ఓకే, నచ్చిందా, యూస్ఫుల్లా, వాళ్ళకి రిలేటెడ్ కంటెంటా, కంటిన్యూ అవుతారు, లేదంటే లేదు. అలా జెన్యూన్గా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు చూస్తేనే నాకు కూడా ఏమంటారు తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఊరికే ఏదో ఫోర్స్ఫుల్గా చూడడం కాదు. అఫ్కోర్స్ నేను ఎవరిని ఖచ్చితంగా చూడమని చెప్పి అయితే అడగను. మన కంటెంట్ ఏంటి అనేది 10 మందికి తెలిస్తే 10 మందిలో ఒక్కరికైనా ఇది యూస్ఫుల్ అవుతుంది కదా. సో, అది నా ఇంటెన్షన్. ఆ రకంగా ఒకరిద్దరు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. అంటే వాళ్ళ సైడ్ వాళ్ళకి యూజ్ అయ్యిందని చెప్పారనమాట. సో, ఆ రకంగా మేముగా వెళ్ళి ఎవరికి చెప్పము, వాళ్ళుగా అడిగినప్పుడు ఇది రీజన్ అని చెప్తాము. సో, ఆ రకంగా ఎవరో ఒకరికైనా రీచ్ అవుతుంది. చూద్దాము మనం ఇంకా ఎంత పెద్ద ఫ్యామిలీ అవుతాము, ఎంతగా గ్రో అవుతాము, ఎంతమందికి మన వీడియోస్ యూజ్ అవుతాయి. సో, నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం, అంటే నేను నా లైఫ్ స్టైల్లో చేసుకున్న ఈ చిన్ని చేంజెస్ మీ లైఫ్లో ఏమైనా ఇంపాక్ట్ తీసుకొస్తున్నాయా లేదా అనేది, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేది చూద్దాము. సో, ఇప్పటి వరకు మన వీడియోస్ వల్ల మీరు కొంచెమైనా మోటివేట్ అయ్యి ఉన్నా, కొంచెమైనా ఏదో ఒక చిన్న చేంజ్ అయినా మీ లైఫ్లో జరుగున్నా సరే, అదైతే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఎందుకంటే దాన్ని చూసి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఇంకా నేను కూడా నా లైఫ్ స్టైల్లో చేయాల్సిన చాలా చేంజెస్ ఉన్నాయి, కానీ అన్నీ ఒకేసారి చేయలేం కదా. కొంచెం కొంచెంగా అలవాటు అవ్వాలి. తక్కువని అన్నీ ఒకేసారి చేసాము అంటే అది మొత్తం ఒక రోజుకు బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా అలవాటుగా మారాలి అంటే చాలా టైం పడుతుంది. సో, అందుకని నేను స్లోగా కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటానన్నమాట. సో, మీకు మన వీడియోస్ యూజ్ అవుతూ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే నా హెయిర్ మేక్ ఓవర్ అనమాట. నాకు ఎందుకో ఇప్పటి నుంచో హెయిర్ ట్రిమ్ చేసుకోవాలని ఉంది. కటింగ్ కాదు, జస్ట్ లైట్గా ట్రిమ్ చేయాలని ఉంది. కానీ చాలా ఆలోచించాను, ఎందుకు లేబ్బా ఇప్పుడు అని. బట్ స్టిల్ మా ఆయన ఏం కాదులేపా, నీకు ఇప్పటి నుంచో అనిపిస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళి ఇంకా లైట్గా ట్రిమ్మింగ్, పెద్దగా షార్ట్ ఏం చేయించలేదు. జస్ట్ నాకు స్ప్లిట్ ఎండ్స్ కూడా లేవు కింద, కానీ ఇంకా జస్ట్ ట్రిమ్ చేయిద్దాము, ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందని చెప్పి ట్రిమ్ చేయించాను. చాలా బాగా అనిపించింది. అసలు మన హెయిర్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఏమోలే, నాకైతే నా హెయిర్ టెక్స్చర్ నాకు ఇష్టమే. సో, ఇప్పటికైతే జస్ట్ అక్కడ ఏమంటారు, హెయిర్ ట్రిమ్ చేసిన తర్వాత వాళ్ళు జస్ట్ అట్లా ఐరనింగ్ చేస్తారు అంతే, అదేం పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఏం కాదు. సో, మొత్తానికి మేము స్టార్ట్ అయింది, మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం. వెళ్ళి హెయిర్ ట్రిమ్ చేయించుకొని తర్వాత లంచ్ చేసేసి గట్టిగా తర్వాత షాపింగ్ స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి షాపింగ్ అంతా అయిపోయి లాస్ట్లో తీసిన వీడియో క్లిప్స్ అనమాట. ఎందుకంటే చాలా పని ఉండే, ఇంకా మా ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్, మా ఆయన వాళ్ళ పేరెంట్స్ అందరికీ షాపింగ్ చేయాల్సి ఉండింది. కాబట్టి బాగా టైం టేకింగ్, అసలు ముందుగానే ఫుల్గా ఎనర్జీ తెచ్చుకొని వచ్చాము. ఎంత టైర్డ్ అయిపోయానంటే నేనైతే, ఇది లాస్ట్లో తీసిన వీడియోస్ అనమాట. ఇప్పటికీ వచ్చి మా మిగతా అందరికీ ఆ డ్రెస్సెస్ తీసేసుకున్నాము, కానీ మా అత్తమ్మకి ఇంకా సెట్ అవ్వలేదు. ఇంకా వెతుకుతున్నాము, నాకు టచ్ అవ్వాలి అంటే తనకి తెలుసు నా సెలెక్షన్ తనకు బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా తను అడిగితే కూడా ఇంకా నీకు తెలుసు కదా, నీకు నచ్చింది తీసుకురా అనేసి మనకి ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి టఫ్ జాబ్ అవుతుంది అనమాట. సో, అందుకని తిరిగి 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 నాకైతే అంటే మనకి నచ్చాలి, వాళ్ళు మెచ్చాలి అన్నట్టు
ఒకటి ఉంటుంది కదా. కాబట్టి మా ఆయన అయితే ఏదో ఒకటి తీసుకోబ్బా అంటే అట్లా కాదు, తీసేది ఏదో మంచిగా తీయాలి, ఊరికే రఫ్గా తీసుకెళ్ళటం కాదన్నట్టు ఫుల్ తిరిగాము. ఇంకా లాస్ట్కి అందరికీ సెట్ అయిపోయింది. కాకపోతే మా అత్తకు ఒక్కటే లాస్ట్ దాకా టైం పట్టింది. ఫైనలీ నాకు సాటిస్ఫైయింగ్గా ఒక మంచి శారీ కుదిరింది. సో అదైతే తీసుకున్నాం. మా అత్తకు కూడా బాగా నచ్చింది. అందరూ హ్యాపీ, అందరికీ బాగా నచ్చింది అనమాట. సో మేము ఇంటికి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లో కొంచెం అరిసెలు అవి చేయాల్సి ఉంటే నోములకి చేస్తాం కదా, సో అవి చేసుకున్నాము. సో ఇది వచ్చేసి నేను వీడియో క్లిప్స్ పెద్దగా తీయాలనుకున్నా కానీ అప్పటికి ఫోన్లో స్టోరేజ్ లేకపోవడం వల్ల ఏమీ తీయలేకపోయాం. స్టార్టింగ్ ప్రాసెస్ మాత్రమే తీయగలిగాము. దాని తర్వాత నేను మంచిగా తీసి మీకు పెడదాం అనుకున్నా కానీ ఫ్లాప్ అయ్యింది, ఎందుకంటే స్టోరేజ్ లేదు. ఇప్పటికీ నా ఫోన్లో చాలా డేస్ పెండింగ్ ఉంది ఈ వీడియోస్ అన్నీ. నేను వీలైతే ఒకే రోజులో చాలా పోస్ట్ చేయాలని చూస్తున్నాను కానీ ఒక్కటి పోస్ట్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. బట్ వీలైనంత వరకు ట్రై చేస్తాను. సో మొత్తానికి మేము చేసిన అరిసెలు అయితే ఇలా కుదిరాయి. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. అది మరి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్, టేక్ కేర్.